नमः सर्वस्वरूपे च नमः कल्याणदायिनी महासम्पत्प्रदे देवी धनदायै नमोऽस्तु ते। महाभोगप्रदे देवी धनदायै नमोऽस्तु ते। सुखमोक्षप्रदे देवी धनदायै नमोऽस्तु ते। ब्रह्मरूपे सदानन्दे सदानन्दस्वरूपिणी धृतसिद्धिप्रदे देवी धनदायै नमोऽस्तु ते। उद्यत्सूर्यप्रकाशाभे उद्यदादित्यमण्डले शिवतत्त्वं प्रदे देवी धनदायै नमोऽस्तु ते। विष्णुरूपे विश्वमते विश्वपालनकारिणी महासत्त्वगुणेनन्ते धनदायै नमोऽस्तु ते। शिवरूपे शिवानन्दे कारणानन्दविग्रहे विश्वसंहाररूपे च धनदायै नमोऽस्तु ते। पञ्चतत्त्वस्वरूपे च पञ्चाषड्वर्णदर्शिते साधकाभीष्टदे देवी धनदायै नमोऽस्तु ते। ధనదాదేవి స్తోత్రం వల్ల కలిగే ఉపయోగాలు మరి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఈ స్తోత్రం ద్వారా ధనదాదేవి అనుగ్రహం మనకు అనుకూలంగా కలుగుతుంది. ధనదాదేవి అంటే మహాలక్ష్మి అనుగ్రహం. లక్ష్మీదేవి లేకపోతే ఏ పని కూడా చేయలేం మనము. అందుకే ఈ స్తోత్రం ద్వారా ధనదాదేవి అనుగ్రహం మనకు చక్కగా కలగాలని కోరుకుంటూ ఈ స్తోత్రం వల్ల మనకు సంపద, శ్రేయస్సు, శాంతి స్థిరంగా ఉంటుంది. దీనివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గిపోతాయి, ఇంట్లో ధనం నిలవకపోవడం ఇలాంటి సమస్యలన్నీ తగ్గుకుంటూ వస్తాయి. ఈ స్తోత్ర నిత్య పారాయణం చేయడం వల్ల కుటుంబంలో శాంతి, సుఖాలు పెరుగుతాయి, గృహ వాతావరణం పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. వ్యాపారంలో బాగా లాభాలు పెరుగుతాయి, ఉద్యోగంలో స్థిరత్వం, పదోన్నతులు పొందే అవకాశాలు కూడా కలుగుతాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ స్తోత్రం నిత్య పారాయణం చేస్తూ ఉంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది, ధన సంబంధితమైన ఆందోళనలు తగ్గుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం, నిరాశ అవన్నీ తొలగిపోతాయి. ఈ ధనదాదేవి స్తోత్రం వల్ల అదృష్ట వృద్ధి కలుగుతుంది. మనం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆకస్మికంగా వచ్చే ధన నష్టం ఖచ్చితంగా తగ్గిపోతుంది. దేవత అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ధనదాదేవి స్తోత్రం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం చక్కగా కలుగుతుంది. ఈ స్తోత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం శుభ్రమైన వస్త్రాలతో ఈ దీపాన్ని వెలిగించి శ్రద్ధాభక్తులతో రోజుకు ఒక్కసారైనా సరే పఠిస్తే చాలా మంచిది. శుక్రవారం, అమావాస్య రోజు, పౌర్ణమి రోజుల్లో చేస్తే ఈ స్తోత్రాన్ని చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. 21 days కానీ 108 times కానీ ఈ స్తోత్రాన్ని రోజు పఠించుకుంటూ వస్తే మనకు దీనివల్ల జరిగే ప్రయోజనాలు అంత ఇంత కాదు. దయచేసి ఈ స్తోత్రాన్ని ఒక్కసారి చదివి మీరు నేర్చుకొని ఈ స్తోత్ర పారాయణం చేయగలరు.